వెల్కమ్ టు కలగూరగంపాయి. వాళ్ళకు ఊరికి పోతున్నాము. ఊరికి రెగ్యులర్గా ఎక్కడ పోతుంది నేను అన్నిసార్లు చూపాను కదా. చాలా చాలా స్పెషల్ జర్నీ ఇది. సో మన కలగూరగంప ఫ్యామిలీ వాళ్ళ కొరకు పోతున్నాను కాబట్టి మన ఫ్యామిలీకి చూపిద్దామని చిన్న వ్లాగ్ వేస్తున్నాం. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫ్యామిలీ మనల్ని ఎల్బీ నగర్ స్టోర్ ఓపెనింగ్ టైంలో కలిశారనమాట. అప్పుడు చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారంటే స్పెషల్గా కలగూరగంప వీడియోస్ చూశాక సో ఇది కాదు లైఫ్, ఇట్లుండొద్దు అనుకొని కంప్లీట్గా వాళ్ళు యుఎస్ నుంచి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోయారనమాట. షిఫ్ట్ అయిపోయి హైదరాబాద్కి ఆల్మోస్ట్ 3 hours డిస్టెన్స్లో ఊర్లో పొలాల మధ్యలో గోశాల పెట్టుకొని ఉంటున్నారు వాళ్ళు. సో అప్పుడు కలిసినప్పుడు చెప్పారు, ఇలా ఇది జరిగింది, ఇట్లా జరిగింది, ఇట్లా అనుకొని వచ్చేసాము కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాము, మేము ఇల్లు కట్టుకోవడం అయిపోయాక మిమ్మల్ని గృహప్రవేశం పిలుస్తాము, ఖచ్చితంగా రండి అని వాళ్ళు అప్పుడు ఎల్బీ నగర్ స్టోర్ అప్పుడు చెప్పారు. అదే మాట మీద మళ్ళీ మనల్ని కాంటాక్ట్ అయ్యి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉన్నారు. సో దట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంటి గృహప్రవేశం అంటే మన కలగూరగంప ఫ్యామిలీ గృహప్రవేశం అనమాట. మీరందరూ కూడా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అన్ని చూసి ఇంక ఇది కాదు లైఫ్ అని వచ్చేసారనమాట. అది వెళ్తున్నా చూపిస్తా, వాళ్ళ ఇల్లు ఎట్లుంది, వాళ్ళ గోశాల ఎట్లుంది, మంచిగా అనిపిస్తుంది అట్లా. అంటే నేను అంతకుముందు కూడా చెప్పాను కదా, బెంగళూరు నుంచి ఒక ఆవిడ కాల్ చేసి నేను నీ వల్లనే జాబ్కు రిజైన్ చేస్తున్నా, ఇప్పుడు నేను లైఫ్ లీడ్ చేస్తున్నా అని చెప్పారు. చాలామంది కలిసినప్పుడు నీ వల్ల కొంత పొలాలు కొనుక్కున్నాము, లేదంటే అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోయాము. నేను ఎక్కడో శంకర్పల్లి వైపు పోయినప్పుడు అక్కడ ఒక విల్లాల నుంచి ఒక ఆవిడ వచ్చారనమాట. శ్రీదేవి నేను చెప్పినంత వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ వదిలేసి ఇదిగో ఈ విల్లా కొనుక్కొని వచ్చినాము. ఇట్లాంటి బోల్డ్ ఇన్సిడెంట్స్, బోల్డ్ మెయిల్స్, బోల్డ్ మనకి ఇన్స్టాలో చాలా చెప్తూ ఉంటారు. బట్ వీళ్ళు మాత్రం స్పెషల్గా మనల్ని ఇన్వైట్ చేశారు. హ్యాపీ ఇట్లా కలగూరగంపని చూసి కలగూరగంపని ఇన్స్పైర్ అయ్యి అన్నట్టు వస్తున్నాను. నా ఇల్లేమో సిటీ మధ్యలోకి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతున్నా. మళ్ళీ నేను కూడా అడవిలోకి పారిపోవాలన్నా ఏమో మరి. ఓకేనా, అందరం కలిసి పారిపోయి అడవిలో బతికేద్దాం ఆ చెట్ల కింద. వీళ్ళు ఎట్లా చెట్ల కింద ఉందరో చూపిస్తాను. ఓకేనా, అది సంగతి. జర్నీ అది మహబూబ్ నగర్ దాటి వచ్చిన ఎంత బ్యూటిఫుల్ హిల్ చూడండి అది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది అది. సో అది విషయం. రండి పోదాం నాతో పాటు మీరు మన ఫ్యామిలీ వాళ్ళ గృహప్రవేశం చూడండి. నేమ్ చూపి, స్పెషల్ కదా, నాకే స్పెషలా? ఈ రూమ్లో స్పెషల్ ఉందా? అయ్యో, అచ్చా, స్టోరేజ్ కొరకా? అంటే మనకి యూఎస్ లో వాకింగ్ క్లోజెట్ అని ఉంటది కదా. అవునవునవును. ఇక్కడ బాత్రూమ్ పక్కన స్పేస్ యూజ్ చేయడానికి ఇట్లా ఇప్పుడు ఇంకా ఇక్కడ మొత్తం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ 2 ర్యాక్స్ ఇచ్చేస్తా. ఇచ్చి కింద మొత్తం రాడ్స్ కొట్టించి అన్ని సారీస్ ఫిల్ చేయాలని. అచ్చా, అన్ని సారీస్ ఫిల్ చేయాలా? పక్కకేం జరగద్దు. అరే టీవీ పెడుతుర్రబ్బా. ఇది నచ్చింది. కూర్చోండి కూర్చోండి. కొంచెం పిచ్చి ఎక్కించి కానీ తను ఎక్స్ప్రెస్ చేయదు. అన్ని కొంచెం సైలెంట్ అనమాట. నా ఉత్తరం దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తాను ఏదైనా. కాకపోతే పిచ్చి ఎక్కించిన మీ పిచ్చి, నా పిచ్చి. ఎట్లుంది ఇక్కడ లైఫ్? ఎట్లుంది తల్లి? మొత్తం షిఫ్ట్ అయిపోయింది కదా, లైఫ్ ఎట్లుంది? It's like, so good, After building this house, I fell in love with the architecture and my mom worked so hard to build this house and like I'm going to stay here from now on with my mom. Ikkadne? Ante like vasta frequent ga. Ante appudu I didn't like
like it that much when I came here, but ఇప్పుడు ఇల్లు కట్టినాక మంచిగా ఉంటాం. మీరు ఎందుకు వచ్చారు ఇండియా? నేను మాత్రం శ్రీదేవి వీడియోస్ చూసి అంటే యాక్చువల్గా డైలమా ఉండే వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అని ఒక భయం ఉంటుంది యూఎస్ వెళ్ళే వాళ్ళకు. కానీ నాకు మీ వీడియోస్ చూసిన తర్వాత కాన్ఫిడెంట్ వచ్చిందనమాట, వెళ్ళినా ఇలా కూడా మనము బతకొచ్చు అని చెప్పేసి. సో మీ వీడియోస్ చూసే ఇన్స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ చూసే నేను థ్యాంక్ యూ. ఇక్కడ షిఫ్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అది ధైర్యం వచ్చింది. నన్ను చూసి ధైర్యం వచ్చింది. అంటే మనలా మాట్లాడే వాళ్ళు కూడా ఇలా లోపల ఉన్నది కంప్లీట్ గా బయటికి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు కదా, మనం కూడా ఓకే ఫైన్ అని చెప్పేసి ఆ ధైర్యం వచ్చేసింది. వీళ్ళు ఎంత బాగా వచ్చినారు కదా, ఇగో చూడండి వీళ్ళ ప్రపంచం. ఇక్కడ అరటి తోట వరి పెట్టుకున్నాం. అసలు ఏం రాదు వ్యవసాయం చేయాలంటే, అసలు జీరో నాలెడ్జ్ వ్యవసాయంలో. ఇది కొన్నారా ఓన్ ఉండింది? ఓన్ ఉండింది. ఓకే, బ్యాక్ పొలం కొన్నాం. అదే చెప్పాను నేను కొంచెం. బ్యాక్ కొన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇల్లు చూసిన తర్వాత నాకు ఇక్కడ ఇంకా ఈ నేచర్ లో ఇంకా మనకి బ్యూటిఫుల్ గా మొత్తం డిజైన్ ఎవ్రీథింగ్ మీదే, మొత్తం మనకి దగ్గరుండి కట్టించుకున్నారు. అలాంటి మీరు చూసిన తర్వాత అనిపించింది అనమాట, ఇంత న్యాచురల్ గా ఉంటే ఎంత బాగుంటుంది లైఫ్ అని చెప్పేసి. అప్పుడు డిసైడ్ అయిపోయింది ఇక్కడ సూపర్ అబ్బా, థ్యాంక్ యూ. బాగుంది చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, వదిలిపెట్టుకోవాలని లేదు. థ్యాంక్ యూ. మీరు ఆ మాట అనడం మాకు చాలా పెద్ద విషయం చెప్పాలంటే. లేదు, పైకి వెళ్దాం ఒకసారి. వీళ్ళిద్దరు అక్క చెల్లెండ్లు. ఇగో పంటలు కావాలంటే ఈమె దగ్గర కొండి, బట్టలు కావాలంటే ఈమె దగ్గర కొండి. సో చాలా చాలా ఫేమస్ డిజైనర్. ఏం పేరు? అనసూయ ఫ్యాషన్స్. సో ఇది చూసిపోయిన వాళ్ళందరూ పక్కన శ్రీదేవి అని ఒకటి పెట్టుండే, తెలుస్తుంది. ఓకే, మా సిస్టర్ కి కూడా అదే చెప్తున్నాను నేను. ఇలాగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ బేసిక్ గా. తను ఫొటోస్ వీడియోస్ అలా సెల్ఫ్ తీసుకొని వీడియోస్ చేస్తూ ఉంటుంది. అంటే అంతకుముందు చుట్టాలకు చూపిస్తాం కదా మేము ఇది చేసినాము, అదే ఇందులో వస్తుంది, అంతకుమించి ఏం లేదు. అంటే నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు ఉండరు బేసిక్. ఏం అవసరం లేదు, ఇదే ఏం ఉండదు. అర్రే బ్యూటిఫుల్ చెరువు. లవ్లీ. టూ ఇయర్స్ అమెరికా నుంచి వచ్చి ఒక ఫ్యామిలీ ఈ రేకుల షెడ్లోనే ఉంది ఇల్లు కట్టుకోవడానికి. రేకుల షెడ్ చూపిస్తున్నా. రేకుల షెడ్ ఇంకా బాగా ఐదు లోపల టూర్ ఇది ఈ ఇంట్లో ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఇది యాక్చువల్లీ కింద కూడా తాండూరు బండలు ఉన్నారంట, అవి బకెట్ బకెట్గా. అవి ఎత్తుకోవడానికి కనీసం హాఫ్ డే మొత్తం వచ్చి నేను 1 వీక్ వచ్చినా కూడా దాన్ని క్లీన్ చేస్తూనే కూర్చునేవాళ్ళు. మీ పేరుకి వచ్చేది సరే ఓకే చేంజ్ చేస్తాము, స్టైల్స్ వేసుకున్నాము, స్టైల్స్ వేసుకున్నాము. ఈమె పేరు బ్లూబెర్రీ. బ్లూబెర్రీ కళ్ళు కూడా అట్లనే ఉన్నాయి. బ్లూబెర్రీ డ్రామా చేస్తున్నా. స్వాతి వస్తుంది. ఈమె పేరు స్వాతి. అమ్మ ఇవన్నీ కూడా 2 ఆవుల నుంచి వచ్చిన సంతానం. అవునా? 10 years క్రితం ఇది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక ఆవు 10 years క్రితం పొలం తీసుకున్నారు. అప్పుడు
తీసుకోగానే విత్ ఇన్ 1-2 months అనుకుంటా ఒక ఆవు కొన్నాం, ఎర్ర రెడ్ కలర్ ఆవు ఉంది కదా. దిస్ ఇస్ సో క్యూట్ మా, బ్యూటిఫుల్. 6 months కి ఆ పెద్ద కొమ్ములు నుంచి బ్లాక్ అవునది అన్ని ఇక్కడ ఉన్నాయి. దీనికి పుట్టిన వీటికి పుట్టినాయి. పుట్టినవి ఇంకొక 4-5 బయట వేరే వాళ్ళకి దానం చేసేసారు. చూడు ఎట్లా వస్తున్నాయి చూడు వాళ్ళ అక్క దగ్గరికి. లక్ష్మి సరే నువ్వు ఇంట్రొడ్యూస్ చేయరు. లక్ష్మి is a sweetheart. She's the second one. దిస్ వన్ Even Mahalakshmi. ఇక్కడ వెళ్ళి సాని దగ్గరికి వెళ్తాను. మహాలక్ష్మి దిస్ ఇస్ ద ఫస్ట్ కౌ, ఇట్స్ బ్యూటీ సర్, అండ్ దట్ ఇస్ ద సెకండ్ కౌ. దిస్ ఇస్ అది ఫస్ట్, సెకండ్ అంతే. అంతే వీటికి పుట్టినాయి. అన్ని ఫ్యామిలీగా. ఏం చేయరు, కొమ్ములు మాత్రమే ఉన్నాయి, ఏం చేయరు. సచ్ ఎ లైఫ్. This is Ganga. Ah. This is her daughter. Ah. ఏం చేయరు. Oi. ఈమె సీత, అరే ఈమె పేరు సీత పెట్టింది. అందరు డ్యూటీకి వచ్చినట్టు వస్తున్నారు. ఓ మమ్మల్ని ఈమె కొంచెం కోపం ఎక్కువ. మా దగ్గర లక్ష్మి కోపం ఎక్కువ, అందుకే కొంచెం నాకు అది పట్టుకుంది. ఈమె కూడా కోపం ఎక్కువ, కానీ చాలా పిచ్చి నేనంటే అసలు ఇంకా నందే కదా. అమ్మలు అసలు శాన్వి, యువర్ అమేజింగ్ శాన్వి, బ్యూటిఫుల్. వెళ్ళి ఎక్కడ నందు చూపి. ఏ నందు ఇక్కడ ఫేస్, వాడు అస్సలు కెమెరాకి ఫేస్ పెట్టాడన్నా. అబ్బో చూపించాడు వాడు. కెమెరా షై. ఉంటే చాలు. అండ్ యాక్చువల్లీ యు ఆర్ గివింగ్ గ్రేట్ గిఫ్ట్ టు యువర్ కిడ్స్ సార్. బ్యూటిఫుల్ అసలు, అబ్బా బాబా బ్యూటిఫుల్. అసలు నేను చూస్తుంటే అసలు ఏదో చూడదు. నందు ఇక్కడనా, నందు దా. పెద్దదా పెద్దది. నందానికి వచ్చేస్తారా? అంటే పిలిస్తే ఎక్కడున్నా ఫ్లాన్ వస్తుంది. నందు కానీ నందు నువ్వు Ade, ade, Nandu. ఎట్లున్నాడు చూడు అసలు, బ్యూటిఫుల్ తల్లి. అరే 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 అరే. శాన్వి గోపెమ్మ లాగుంది ఆవుల మధ్యలో. దట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్, నైస్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఉండండి చాలా అంతే. థ్యాంక్స్, మీరు వచ్చినందుకే థ్యాంక్స్. ఇదే గొప్ప విషయం. అసలు వచ్చుడు అదృష్టం. మా అదృష్టం. థ్యాంక్ యూ అండి, బాయ్. ఓకే, బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఇదన్నమాట మన కలగూరగంప ఫ్యామిలీ, రజిత అండ్ మనోహర్ గారు అండ్ పిల్లలు బ్యూటిఫుల్గా, అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగినా కూడా ఇక్కడికి వచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారంటే, సో బ్లెస్డ్ అసలు. యాక్చువల్గా అంటే వాళ్ళు అనుకున్నారు మేము వస్తే బాగుంది, హ్యాపీగా ఉంది, లక్కీ అని అట్లా అనుకున్నారు. లేదు, మేము అదృష్టవంతులం ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. సో ఇదన్నమాట మన కలగూరగంపలో ఒక ఫ్యామిలీ జర్నీ ఇది. అమెరికా టు అడవిలోకి కరెక్ట్ మాట్లాడితే, అంటే కలగూరగంప మెచ్చి అమెరికా వదిలిపెట్టి వచ్చి భలే ఉంది ఇదన్నమాట. సో ఇలాంటి కథలు మళ్ళీ ఇక ముందు చాలా చూపిస్తాను మీకు. అంటే ఇంతవరకు నేను ఒక్కదాన్ని షేర్ చేసుకున్నాను, నేను ఒక్కదాన్ని దాన్ని అనుభవించాను. మన ఫ్యామిలీ వాళ్ళ జర్నీలు చాలా చాలా మటుకు ఇలాగే ఉన్నాయి. సో ఇక ముందు కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు మన కలగూరగంప ఫ్యామిలీ వాళ్ళందరినీ ఇలా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని మీ ముందుకు తేవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.